విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు గురువారం ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని మోడీ కానుకగా ఈ సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ స్వరూప, ఎస్ఐ సందీప్ హాజరయ్యారు. ఎంఈఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 50 సైకిళ్లను విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయేంద్ర, బీజేపీ మండల అధ్యక్షుడు బండ నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ ఏలేటి నరసింహారెడ్డి, నాయకులు రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బుచ్చిరాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ బండి సంజయ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సైకిళ్లు తమకు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొంటూ రాబోయే పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పాఠశాల సిబ్బంది, పలువురు ప్రజలు పాల్గొన్నారు. పిల్లల భవిష్యత్ కోసం ఎడ్యుకేషన్ అందించాలి. గవర్నమెంట్ స్కూళ్ళు చాలా జాగాల్లో మూతపడుతున్నాయి. మరి వారు చూడండి, ప్రైవేట్ స్కూల్ ఇవన్నీ జరగాలనే ఉద్దేశంతోనే వారు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మన ఎస్ఐ గారికి స్వాగతం. రండి. ఇప్పుడు మేడం చెప్పినట్టు సార్లు వేసినట్టు మీరు కొంచెం వినాలి. ఎందుకంటే ఇప్పటిదాకా నేను మేడం గారితో మాట్లాడినా. మీరు కూడా పేరెంట్స్ మీటింగ్ అయితే మీ తల్లిదండ్రులకు చెప్పట్లేదంట. ఎందుకు చెప్పట్లేదు? మీరు చెప్పాలి కదా, చెప్పాలా లేదా? మీరేం చదువుతున్నారన్నది మీ పేరెంట్స్కి తెలియాలన్నా లేదా? మరి ఎందుకు చెప్పట్లేదు? మీరు ఇక్కడ నుండి అయినా 10th క్లాస్ కాబట్టి జాగ్రత్తగా చదువుకుంటూ ఇక్కడున్న అది ఏదైనా కూడా ఎలా చెప్తున్నారు, ఎట్లా చదువుకుంటున్నాం అన్నది మీ తల్లిదండ్రులకు కూడా తెలియాలి. కాబట్టి మీరు మంచిగా చదువుకొని మీ తల్లిదండ్రులకి, స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. జై హింద్. 500 పైచీలకు ఎంపీలు ఉన్నప్పటికీ ఒక్క కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోనే ఈ కార్యక్రమం తీసుకొని ఆయన దూరదృష్టితోటి పిల్లల కోసం ఆలోచించి ఒక మంచి సదుద్దేశంతో చేసిన కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు అభినందించాలి. ఎంపీ గారిని మనం ఎప్పటికి కూడా మనం వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మనం పిల్లల పేరెంట్స్ కానీ ఎవరైనా కానీ పార్టీలకు అతీతంగా వారిని మనందరం కూడా గౌరవించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఆయన ఎక్కడున్నా కూడా ఈ పార్లమెంటు పరిధిలో సాధ్యమైనంత వరకు ఏ రకంగా అభివృద్ధి చేయాలని తనకు అవకాశం లేకుండా టైం ఉండేది. దాదాపుగా ఎక్కువ ఢిల్లీలో ఉన్నప్పటికీ ఈ రకంగా ఇట్లాంటి ఈ పిల్లల సౌకర్యం కోసం ఇంత మంచి ఉద్దేశం, ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఆయనకి ఎప్పటికి కూడా మనం రుణపడి ఉండాలి. ఎప్పటికి కూడా ఆయనను మనం స్మరించుకోవాల్సిన బాధ్యత మనకుంది ఆయన చేసిన మంచి పనికి. అదేవిధంగా ఈ స్కూల్లో కూడా ఈ స్కూల్లో నేను కూడా ఈ స్కూల్లో చదువుకున్నాను. నేను కూడా ఎంఏ బీఈడీ చేసిన. మీరు కూడా భవిష్యత్తులో ఈ విధంగా ఈ స్కూల్కు పేరు వచ్చే విధంగా తను ఇచ్చిన సైకిల్ని వాడుకోరి. అదేవిధంగా రాబోయే రోజుల్లో మీకు 10వ తరగతి పరీక్షలు ఉంటాయి. చాలా సంతోషం అనుకున్న రోజు, ఎందుకంటే పిల్లల మొహాలు చూస్తే చాలా సంతోషం కనబడుతుంది. అట్లే బండి సంజయ్ అన్నకు మీ రిజల్ట్తోని, ఈ సైకిళ్ళ మీ రిజల్ట్తోని బండి సంజయ్ అన్నకి ఈసారి మెరిట్ అంటే మండల్లో విద్యార్థి ఎంత పర్సెంటేజ్ ఉన్నదో అది గిఫ్ట్ ఇవ్వాలని బండి సంజయ్ అన్న చెప్పింది మాకు ప్రత్యేకంగా. ఖచ్చితంగా ఇప్పుడు మీకోసం, మీ రిజల్ట్ కోసమే ఈ సైకిళ్ళు పంపిణీ. ఎందుకంటే మీకు చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అన్న లైవ్లో చూసింది కాబట్టి ఈ సైకిళ్ళ పంపిణీ చదువుకొని మంచి రిజల్ట్ తీసుకొస్తాము. ఈ సైకిల్ ఇచ్చినందుకు ఎంపీ బండి సంజయ్ అన్న గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. జన్మదిన సందర్భంగా ప్రధానమంత్రి మోడీ గారి గిఫ్ట్గా సైకిళ్ళు అందజేత కార్యక్రమంలో మనందరము ఉన్నాం. ఇప్పుడు వారికి సభాముఖంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా, పాఠశాల సిబ్బంది పక్షాన, విద్యార్థుల పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయండి సార్ మీరు. ఎందుకంటే మా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరూ కూడా స్థానికంగానే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వస్తున్నారు. వాళ్ళకి ఆటో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉన్నాయని మేము తరచూ అనుకుంటున్న సందర్భంలో పిల్లలందరికీ సైకిల్ ఇవ్వడం అనేది ఒక పెద్ద వరంగా భావిస్తున్నాము. అంతేకాకుండా ఇందాక వారి సిబ్బంది చెప్పినట్టుగా మిగతా గిఫ్ట్స్ కూడా త్వరలో రాబోతున్నాయి అని కూడా చెప్పారు.
దాంట్లో కూడా మా పాఠశాలని భాగస్వామ్యంగా చేసుకోవాలని కోరుతున్నాం సార్. ఇందాక సార్ అడిగినట్టుగా మా పిల్లలు ఈ గిఫ్ట్ను అందుకొని పిల్లలు నెక్స్ట్ మనం ఏం చేయాలిరా, మన నుంచి ఇచ్చే గిఫ్ట్ ఏంటి? ఎస్, 100% రిజల్ట్ తప్పకుండా. శుభాశీస్సులు. ఈ యొక్క కార్యక్రమాన్ని నాకు ఇప్పుడే చెప్పిండు. ఈ అంటే జనరల్గా నేను కూడా స్కూల్ ఏజ్ ఉన్నప్పుడు ఒక సైకిల్ కొనుక్కుంటే బాగుండు అని చెప్పేసి చాలాసార్లు అనుకున్న రోజులు. అంటే నడుచుకుంటూ వెళ్తాం, స్కూల్ కూడా మన ఇంటి నుంచి దాదాపు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అరే ఏమో సైకిల్ లేకపోతే కనీసం సెకండ్ హ్యాండ్ సైకిల్ అలా కొందామని చెప్పేసి చాలామంది చూస్తాం. మన ఆర్థిక పరిస్థితుల కారణాల వల్ల కానీ మరే ఇతర కారణాల వల్ల కానీ మనం కొనుక్కోపోవచ్చు. కానీ ఈ విధంగా ముఖ్యంగా 10th క్లాసు విద్యార్థులకు ఇలా సైకిల్స్ అందిస్తే వాళ్ళ విద్యకు మరియు వాళ్ళ యొక్క శరీర దృఢత్వానికి కూడా తోడ్పడుతుందని చెప్పేసి మంచి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిన బండి సంజయ్ సార్ గారికి మీ పిల్లల తరఫున నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు దీన్ని ఇంత పెద్ద మొత్తంలో ఆర్గనైజ్ చేసిన మా కొడిమేల బృందానికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ స్టూడెంట్స్ తరఫున ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. I want to assure you that a lot more students will get good marks and they will show their performance. Thank you one and all. Thank you, ma'am. 10వ తరగతి విద్యార్థులు ఎంతమంది ఉంటే వాళ్ళకి అంతమందికి ఇస్తున్నారు. ఇక్కడ చూస్తే అమ్మాయిలు దాదాపు ఎక్కువ ఉన్నారు వాళ్ళకన్నా. అంటే చాలా గ్రామాల్లో నేను గమనించింది ఏంటంటే అమ్మాయిలు పాఠశాలకు రాకపోవడానికి ఆర్థికంగా కారణాలు, రకరకాల కారణాలు ఉంటే దూరం నుంచి పంపడానికి కూడా తల్లిదండ్రులు ఆలోచించి చదువు మాన్పించి పనుల్లోకి పంపిస్తున్నటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. సో అటువంటి ఫ్యామిలీస్కి నిజంగా ఇది ఒక చక్కటి అవకాశం అండి. మీ ఆడపిల్లలకి ముఖ్యంగా బాలికల చదువును ప్రోత్సాహకంగా ఈ సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం కూడా ఒక మంచి బహుమతిలాగా ఉపయోగపడుతుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని ఇప్పటివరకు పెద్దలు చెప్పినట్టు మీ యొక్క డ్యూటీ ఏంటి, వారు మీకు ఇచ్చిన బహుమతికి మీరు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వవలసిందే కదా. నాట్ ఓన్లీ 10th అండి, నాట్ ఓన్లీ 10th, ఫర్దర్గా మీరు ఫ్యూచర్లో హయ్యర్ స్టడీస్ వెళ్ళి ఇంకా చక్కటి మీ భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవడానికి ఇది మీకు చక్కగా ఉపయోగపడుతుంది. మీ తల్లిదండ్రులకు కూడా నిజంగా ఇందాక ఎస్ఐ గారు చెప్పినట్టు మేము మా తల్లిదండ్రులు కూడా చిన్నప్పుడు నువ్వు బాగా చదివితే నీకు ఒక సైకిల్ కొనిస్తాం అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. 8th, 10th, 9th నువ్వు ఫస్ట్ వస్తే సైకిల్ కొనిస్తా, ఈసారి నువ్వు ఫస్ట్ ర్యాంక్ తీసుకొచ్చుకుంటే కొనిస్తామని మా పేరెంట్స్ అన్నారు. ఇప్పుడు మేము కూడా, నాకు కూడా 2 ఆడపిల్లలు, నేను కూడా వాళ్ళకి ఇంకా సైకిల్ కొనివ్వాలి. ఆల్రెడీ చిన్న సైకిల్ ఉండే వాడైపోయింది, ఇప్పుడు కొత్త సైకిల్ కావాలి మమ్మీ అని అడిగి ఫస్ట్ ర్యాంక్ వస్తే నీకు సైకిల్ కొనిస్తాను. ఇప్పటికీ నేను సైకిల్ కొనివ్వలేదు. సో ఈ సైకిల్స్ చూస్తే అందరూ చాలా ఈ విద్య ద్వారా ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతూ, మరి మీ అందరికీ ఇవి పంపిణీ చేస్తున్నటువంటి దూరదృష్టితో ఆలోచించినటువంటి గౌరవ ఎంపీ గారికి మన పాఠశాల యాజమాన్యం తరఫున, మన మండలం తరఫున, విద్యార్థులందరి తరఫున కూడా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వచ్చింది ఈసారి కూడా 100% రావాలి. మనకు జీపీఏ సిస్టమ్ లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఏమొస్తుంది, మనకు మార్క్ సిస్టమ్ వస్తుంది. ప్రతి మార్కు కూడా విలువ ఉంటుంది కాబట్టి పోటీగా చదవండి. అదేవిధంగా తల్లిదండ్రులకు కోరేది ఏంటంటే విద్యార్థులు అనేవాళ్ళు భవిష్యత్తులో మంచిగా ఉండాలంటే ఒకవైపు టీచర్ ఉండాలి చక్రంలాగా, ఒకవైపు పేరెంట్ ఉండాలి. ఈ రెండు సమన్వయంగా నడుస్తేనే మధ్యలో ఉన్నటువంటి బండి చక్రం మంచిగా నడుస్తుంది, విద్యార్థుల బండి నడుస్తుంది. పేరెంట్స్ మీటింగ్ అని చెప్తే కూడా కనీసం పేరెంట్స్ ఎవరు కూడా స్కూల్కి రావడం లేదు. అది మరి ఎందుకు జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. మీరు బాధ్యతాయుతంగా ప్రతిసారి వచ్చి మన స్కూల్ విజిట్ చేసి పిల్లవాళ్ళు చదువుతుందా లేదా, వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉన్నాయా లేవా, పిల్లవాళ్ళకు స్కూల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అని మీరు ప్రత్యేకంగా రావాలి. మీటింగ్ ఉన్న రోజే కాదు, మామూలుగా ఇటు సైడ్ వచ్చినప్పుడు ఒకసారి వచ్చి పేరెంట్స్ టీచర్స్ కానీ మన అడ్మినిస్ట్రేషన్ కానీ ఒక సబ్జెక్ట్ కానీ కలిసి మాట్లాడితే మీరేం చేస్తే పిల్లలకి ఏముంటుందంటే వాళ్ళు మాట
బండి